1939 సెప్టెంబర్ 1 యూరప్లో ఒక దేశం మీద ఆకస్మిక దాడి జరిగింది. కేవలం కొన్ని గంటల్లోనే ప్రపంచం మొత్తం యుద్ధంలోకి లాగబడింది. 6 సంవత్సరాల పాటు సాగిన ఈ యుద్ధం ప్రపంచ చరిత్రనే మార్చేసింది. 70 మిలియన్లకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నగరాలు భూమి మీద నుంచి మాయమయ్యాయి. చివరకు అణుబాంబులు కూడా వాడబడ్డాయి. ఈ మహా వినాశానికి కారణమేమిటి? ప్రపంచం రెండో ప్రపంచ యుద్ధంలోకి ఎలా జారుకుంది? ఈ వీడియోలో వరల్డ్ వార్ 2 యొక్క పూర్తి కథను సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. అయితే ఈ యుద్ధం ఒక్క రోజులో మొదలైనది కాదు. దీని వేళ్లు మొదటి ప్రపంచ యుద్ధం ముగింపులోనే ఉన్నాయి. వరల్డ్ వార్ 2 విత్తనాలు 1919లో జరిగిన ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ఒప్పందంతోనే పడిపోయాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీపై మిత్రదేశాలు అత్యంత కఠినమైన షరతులు విధించాయి. భారీ ఆర్థిక జరిమానాలు, సైన్యం తగ్గింపు, భూభాగాల కోల్పోవడం వల్ల జర్మనీ ఆర్థికంగా కుప్పకూలిపోయింది. ప్రజల్లో ఆకలి, నిరాశ పెరిగాయి. సరిగ్గా ఈ సమయంలోనే అడాల్ఫ్ హిట్లర్ అనే వ్యక్తి ప్రజలను ఆకట్టుకున్నాడు. జర్మనీకి పోయిన వైభవాన్ని మళ్లీ తెస్తాను అని హామీ ఇచ్చి నాజీ పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చాడు. క్రమంగా అతను జర్మనీకి తిరుగులేని డిక్టేటర్గా మారిపోయాడు. అధికారం చేతికి రాగానే హిట్లర్ తన అసలు రంగు బయటపెట్టాడు. పొరుగు దేశాలను ఆక్రమించే ప్రణాళికలు మొదలుపెట్టాడు. హిట్లర్ లక్ష్యం స్పష్టంగా ఉంది: యూరప్లో జర్మనీని అగ్రరాజ్యంగా మార్చడం. ముందుగా అతను 1938లో ఆస్ట్రియాను జర్మనీలో కలిపేశాడు. ఆ తర్వాత చెకోస్లోవేకియా భూభాగాలను కూడా ఆక్రమించాడు. అప్పట్లో బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు హిట్లర్ను ఆపడానికి ప్రయత్నించకుండా అడిగినవి ఇస్తే యుద్ధం రాదులే అని భావించాయి. దీనినే అపీజ్మెంట్ పాలసీ అంటారు. కానీ హిట్లర్ ఆశలకు అడ్డు లేకుండా పోయింది. ప్రపంచ దేశాలు మౌనంగా ఉన్న కొద్దీ అతని దూకుడు పెరిగింది. చివరకు హిట్లర్ వేసిన ఒక తప్పుడు అడుగు ప్రపంచాన్ని అగాధంలోకి నెట్టేసింది. అదే పోలాండ్పై దాడి. ఇది కేవలం ఒక దేశం మీద దాడి కాదు, మహాయుద్ధానికి నాంది. 1939 సెప్టెంబర్ 1న జర్మనీ సైన్యం పోలాండ్ సరిహద్దులను దాటి దండయాత్ర చేసింది. హిట్లర్ ఊహించని విధంగా బ్రిటన్ మరియు ఫ్రాన్స్ ఈసారి మౌనంగా ఉండలేదు. వారు తక్షణమే జర్మనీపై యుద్ధం ప్రకటించారు. ఇక్కడితో రెండో ప్రపంచ యుద్ధం అధికారికంగా మొదలైంది. ప్రపంచం 2 వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు బ్రిటన్, సోవియట్ యూనియన్, అమెరికా ఉన్న ఎలైడ్ పవర్స్, మరోవైపు జర్మనీ, ఇటలీ, జపాన్ ఉన్న యాక్సిస్ పవర్స్. హిట్లర్ ప్రవేశపెట్టిన బ్లిట్స్క్రీగ్ వ్యూహం ముందు ఐరోపా దేశాలు వణికిపోయాయి. ఈ యుద్ధం కేవలం యూరప్లోనే ఆగిపోలేదు, మెల్లగా ఆసియా ఖండానికి కూడా పాకింది. హిట్లర్ సైన్యం యూరప్ను తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఫ్రాన్స్ లాంటి శక్తివంతమైన దేశం కూడా కొన్ని రోజుల్లోనే నాజీల చేతిలో పడిపోయింది. మరోవైపు ఆసియాలో జపాన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించడం మొదలుపెట్టింది. 1941లో జపాన్ చేసిన ఒక అతిపెద్ద పొరపాటు యుద్ధం దిశను మార్చేసింది. అదే హవాయిలోని పర్ల్ హార్బర్పై దాడి. అమెరికా నౌకాదళంపై జపాన్ చేసిన ఈ ఆకస్మిక దాడితో అప్పటి వరకు తటస్థంగా ఉన్న అమెరికా యుద్ధంలోకి దూకింది. దీంతో ఈ పోరాటం నిజమైన అర్థంలో ప్రపంచ యుద్ధంగా మారిపోయింది. అయితే అజేయంగా కనిపిస్తున్న అక్షరాజ్యాలకు అసలు దెబ్బ ఎక్కడ తగిలింది? 1942 నుంచి యుద్ధం మలుపు తిరిగింది. రష్యాలో జరిగిన బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్గ్రాడ్లో సోవియట్ యూనియన్ చేతిలో హిట్లర్ సైన్యం ఘోరంగా ఓడిపోయింది. ఇది జర్మనీ పతనానికి ఆరంభం. అదే సమయంలో అమెరికా తన అపారమైన ఆయుధ సంపత్తిని యుద్ధంలోకి తెచ్చింది. 1944 జూన్ 6న జరిగిన డీ-డే ఇన్వేషన్ ద్వారా లక్షలాది మంది మిత్రదేశాల సైనికులు ఫ్రాన్స్ తీరంలో దిగి జర్మనీ ఆక్రమించిన ప్రాంతాలను విడిపించడం మొదలుపెట్టారు. అక్షరాజ్యాలు అన్ని వైపుల నుంచి ఒత్తిడికి గురయ్యాయి. ఓటమి ఖాయమని అర్థమయ్యాక హిట్లర్ ఏం చేశాడు? జర్మనీ పరిస్థితి ఏంటి? 1945 నాటికి మిత్రదేశాల సైన్యం జర్మనీ రాజధాని బెర్లిన్ను చుట్టుముట్టింది. తన కళ్ళ ముందే నాజీ సామ్రాజ్యం కూలిపోవడం చూసిన హిట్లర్ బంకర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజులకే జర్మనీ లొంగిపోయింది. యూరప్లో యుద్ధం ముగిసింది, కానీ ఆసియాలో జపాన్ మాత్రం ఇంకా మొండిగా పోరాడుతూనే ఉంది. అమెరికా సైనికులు జపాన్ను ఆక్రమించాలంటే భారీ ప్రాణనష్టం జరుగుతుందని భయపడింది. ఈ సమయంలోనే అమెరికా అప్పటి వరకు ప్రపంచం చూడని
ఒక భయంకరమైన ఆయుధాన్ని బయటకు తీసింది. అదే అణుబాంబు. ఇది కేవలం యుద్ధాన్ని ముగించలేదు, భవిష్యత్తునే మార్చేసింది. 1945 ఆగస్ట్ 6 మరియు 9 తేదీల్లో అమెరికా జపాన్లోని హిరోషిమా మరియు నాగసాకి నగరాలపై అణుబాంబులు వేసింది. కొన్ని సెకండ్లలోనే లక్షలాది మంది ప్రజలు బూడిదయ్యారు. ఆ విధ్వంసం చూసి ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. వేరే దారి లేక జపాన్ చక్రవర్తి బేషరతుగా లొంగిపోయారు. సెప్టెంబర్ 2, 1945న రెండో ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసింది. 6 ఏళ్లపాటు సాగిన ఈ రక్తపాతం ముగిసినా అది వదిలి వెళ్లిన గాయాలు మాత్రం ఎప్పటికీ మాననివి. మరి ఈ యుద్ధం ప్రపంచానికి ఏమి నేర్పింది? దీని తర్వాత ఏమైంది? రెండో ప్రపంచ యుద్ధం మానవ చరిత్రలో అత్యంత వినాశకరమైన ఘట్టం. దీనివల్ల ప్రపంచ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. యూరప్ దేశాల ఆధిపత్యం తగ్గి అమెరికా మరియు సోవియట్ యూనియన్ 2 అగ్రశక్తులుగా ఎదిగాయి. మళ్లీ ఇలాంటి యుద్ధం రాకూడదని యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. అనేక దేశాలు స్వాతంత్రం పొందాయి. అందులో మన భారత్ కూడా ఒకటే. ఈ యుద్ధం ఒక పాఠం. ద్వేషం మరియు నియంతృత్వం ఎంతటి విధ్వంసానికి దారితీస్తాయో ఇది నిరూపించింది. మరి మీ అభిప్రాయం ఏమిటి? రెండో ప్రపంచ యుద్ధానికి అసలు కారణం హిట్లర్ వ్యక్తిగత ఆశలా, లేక మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీపై విధించిన కఠినమైన ఒప్పందాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర మరియు జియోపాలిటిక్స్ విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.